9th class chapter 10 surface areas and volumes exercise 10.1. సో ఇందులో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో వాల్యూమ్ అంటే ఓకే తెలుసు మనకు. ఈ సర్ఫేస్ ఏరియాస్లో రెండు సర్ఫేస్ ఏరియాస్ ఉంటాయి. ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇంకోటి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ తీసుకోండి. ఓకే, సో తీసుకుంటే దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి, రైట్. సో 6 ఫేసెస్లో ఒకటి టాప్ ఉంటుంది, ఇంకొకటి బాటమ్ ఉంటుంది. ఒకటి టాప్ ఫేస్ ఉంటుంది, ఇంకోటి బాటమ్ ఫేస్ ఉంటుంది. అయితే మిగతావి 4 సైడ్స్, ఒకటి ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్. సో ఈ ఫ్రంట్ ప్లస్ బ్యాక్ ప్లస్ రైట్ ప్లస్ లెఫ్ట్, సో ఈ 4 సైడ్స్ని కలిపి మనం ఏమంటాం, ఈ 4 సైడ్స్ ఏరియా కనుక కలిస్తే మనం ఏమంటాం? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ నాలుగిటితో పాటు టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా, అంటే బాటమ్ టాప్ ఈ రెండు కూడా కలిస్తే ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 సైడ్స్ 6 ఫేసెస్ ఏరియాస్ని కలిపితే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సైడ్స్. ఆ 4 కూడా ఏంటివి? టాప్ బాటమ్ కాకుండా లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ ఏరియా, ఇది రైట్ ఏరియా, ఇగో ఇది బ్యాక్, రైట్. సో ఇది ఫ్రంట్, రైట్. సో ఇవి కలిస్తే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అదే మరి సిలిండర్ అయితే ఇట్లుంది అనుకోండి. ఇట్లుంటుంది, ఇక ఈ 2 డక్కన్స్, ఈ సర్కిల్ తీసేస్తే వచ్చేది లాటరల్ సర్ఫేస్ ఏరియా. దీన్నే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని మనం ఏమంటాము? ఇలాంటి టైంలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఇట్లా బాక్స్ లాగా ఉంటేనేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, ఇట్లా కర్వ్ లాగా ఉంటేనేమో మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. అయితే ఇది మీకు ఈజీగా తెలియాలంటే మీకు చూడండి, ఈ బాక్స్ని ఇట్లా కట్ చేసినాం అనుకో, ఇది ఏమవుతుంది? ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. మరి దీన్ని డక్కన్ ఏమవుతుంది? ఇక్కడ ఒక డక్కన్ గీయండి, ఇక్కడ ఒక డక్కన్ గీయండి. ఈ 2 ఏరియాలు కలవకపోతే దీన్ని ఏమంటాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఈ 2 కలిస్తే ఏమంటాం? దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్తే మళ్ళీ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇది మినిమం మీకు డెఫినేషన్ నేను చెప్పిన. ఇక వాల్యూమ్ అంటే తెలుసు, లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ 3 కలిస్తే వాల్యూమ్, 3 మల్టిప్లై అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి ఫైండ్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ ప్రిజం అన్నాడు. ఇక్కడ మనకు ఒక క్యూబ్ ఇచ్చిండు, క్యూబాయిడ్ ఇచ్చిండు, రైట్. సో ఇది క్యూబ్ అన్నప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ కదా. ఒక సైడ్ ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అవుతుంది, రైట్. అట్లా లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు మనకు ఈ 4 సైడ్స్ ఒక ఏరియాకు ఎల్ స్క్వేర్, రైట్. సో 4 సైడ్స్ అంటే ఎల్ స్క్వేర్ అట్లా ఎన్ని అవుతాయి? 4L స్క్వేర్ అవుతుంది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాం అనుకోండి, ఎంత అవుతుంది? అది 6L స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఎల్ వాల్యూ ఒక లెంత్ ఎంత ఇచ్చింది మనకు? 4 ఇచ్చిండు. ఈ 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఒక సైడ్కి లెంత్ ఇంటూ లెంత్ ఎల్ స్క్వేర్ అవుతుంది ఏరియా. అట్లా మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎన్ని సైడ్స్ అని చెప్పినాం? 4 సైడ్స్ అని చెప్పుకున్నాం. సో 4 సైడ్స్ కాబట్టి 4L స్క్వేర్. ఇక 6 టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6, ఇది టాప్ బాటమ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి 6L స్క్వేర్. సో ఇక్కడ 4 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత? 4 సెంటీమీటర్ గివెన్. సో 4 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 4 64 సెంటీమీటర్ ఇచ్చింది కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్ యూనిట్స్. అట్లనే 6L స్క్వేర్ అంటే 6 ఇంటూ 4 స్క్వేర్, రైట్. సో 6 ఇంటూ 16, this is equal to 16 6 96. Question, the total surface area of the
క్యూబ్ ఈజ్ 1350 స్క్వేర్ మీటర్స్, ఫైండ్ ద వాల్యూమ్ అన్నాడు. సో ఇక్కడ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాను, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 1350 స్క్వేర్ మీటర్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏముంది, 6l స్క్వేర్. అదే లాటరల్ సర్ఫేస్ ఏరియా అయితే 4l స్క్వేర్. సో 6l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1350, రైట్. సో l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1350, 6 ఇటు వస్తే అయితే డివైడ్ అవుతుంది. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 6 1s 6 2s 6 2s 6 5s 30. సో ఇట్ ఈస్ 225. దెన్ l ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు వస్తే మీద స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అయితే 225 15 ఇంటూ 15 అని రాయొచ్చు కదా, అంటే 15 స్క్వేర్. సో స్క్వేర్కు రూట్ క్యాన్సల్, ఇట్ ఈస్ 15 మీటర్స్. సో l ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనము ఫార్ములా రాయాలి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ అంటే ఏమని ఫార్ములా చెప్పిన, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ ఎల్ఏ కాబట్టి l ఇంటూ l ఇంటూ l ఏమవుతుంది, l క్యూబ్ అవుతుంది. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు l క్యూబ్ అంటే ఎంత, 15 క్యూబ్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 ఇంటూ 15. సో యూ మల్టిప్లై ఆల్ దీస్, యూ గెట్ ఇట్ 3375 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్స్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. ఓకే. Question number 3. Find the area of the 4 walls of a room. Assume that there are no doors or windows. అంటే డోర్స్ విండోస్ ఉంటే దాని ఏరియా తీసేయాల్సి వస్తుంది కాబట్టి డోర్స్ విండోస్ లేవు అనుకున్నాడు. అన్ని ప్లేన్ వాల్సే. అవి ఎన్ని వాల్స్ ఉన్నాయి, 4 వాల్స్ ఉన్నాయి. వాల్ అనగానే మనకు రెక్టాంగిల్ అనుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కంపల్సరీ ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్ 12 మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈస్ 10 మీటర్స్, హైట్ ఈస్ 7.5 మీటర్స్. సో ఇప్పుడు మనం the given length of the room L is equal to 12 meters, breadth of the room is 10 meters, height of the room is 7.5 meters. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ కావాలి. ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ అంటే ఏంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఎందుకంటే టాప్ లేదు బాటమ్ లేదు. సో ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఆఫ్ ద రూమ్ ఈజ్ ఈక్వల్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్, కరెక్ట్ కదా. సో క్యూబాయిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంది మనకు, 2h ఇంటూ l ప్లస్ బి. ఇది అర్థం కావాలి మనకు. ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ అనగానే 4 వాల్స్ అన్నప్పుడు మనకు వచ్చేసి టాప్ బాటమ్ ఉండదు కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఒకవేళ టోటల్ ఏరియా అన్నాడు అనుకోండి, అప్పుడు మనం టాప్ బాటమ్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో మనకు రూమ్ వచ్చేసి క్యూబాయిడ్ లాగానే కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములానే ఇక్కడ తీసుకుంటే 2h ఇంటూ l ప్లస్ బి. సో ఏరియా ఆఫ్ ద 4 వాల్స్ ఆఫ్ ద రూమ్ ఈజ్ ఈక్వల్ టు 2h, 2 ఇంటూ h వాల్యూ ఎంత ఇచ్చింది మనకు 7.5 ఇంటూ l ప్లస్ బి, 12 ప్లస్ 10, రైట్. సో 2 ఇంటూ 7.5 ఎంత అవుతుంది, ఇది 15. సో 12 ప్లస్ 10 ఎంత, 22. సో 15 ఇంటూ 22 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 330 మీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్ యూనిట్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 1200 సెంటీమీటర్ క్యూబ్. ద లెంత్ ఆఫ్ 15 సెంటీమీటర్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 10 సెంటీమీటర్. ఫైండ్ ఇట్స్ హైట్. సో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చింది, ఎంత ఇచ్చింది, 1200 సెంటీమీటర్ క్యూబ్. లెంత్ ఈజ్ గివెన్ 15, బ్రెడ్త్ ఈజ్ గివెన్ 10, హైట్ కావాలి మనకు. సింపుల్ క్వశ్చన్. క్యూబాయిడ్, లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ 15 సెంటీమీటర్, బ్రెడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ 10 సెంటీమీటర్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ 1200 సెంటీమీటర్ క్యూబ్, అండ్ height we have to calculate, h is equal to how much. So volume of the cuboid is equal to, we have the formula LBH. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఎంత ఇచ్చింది మనకు, 1200 ఇచ్చింది. లెంత్ ఎంత 15, బ్రెడ్త్ ఎంత 10, హైట్ మనం కనుక్కోవాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 15 ఇంటూ 10 ఇక్కడ తీసుకురండి, 1200 బై 15 ఇంటూ 10. ఇక 0కు 0 క్యాన్సల్, రైట్. ఇక 5 3s 5 2s 5 4s 3 1s 3 8s. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeter. So therefore height of the cuboid is equal to 8 centimeters. Okay. Question number 5. How does the total surface area of a box change? So total surface area ఎట్లా చేంజ్ అవుతుంది ఈ కింద ఉన్న డైమెన్షన్స్ ప్రకారం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ఈచ్ డైమెన్షన్ ఈజ్ డబుల్, అంటే
మనం 2 సెంటీమీటర్ ఉందనుకోండి ఒక డైమెన్షన్, దాన్ని డబుల్ అంటే 4, 4 ఉంటే 5, 4 ఉంటే 6 అవుతుంది, 5 ఉంటే 10 అవుతుంది. అంటే డబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈచ్ డైమెన్షన్ ఈజ్ ట్రిపుల్డ్, డబుల్ కాకుండా 3 టైమ్స్, అంటే 2 ఉంటే 2 × 3 6 అవుతుంది, 4 ఉంటే 4 × 3 12 అవుతుంది. అట్లా త్రిపుల్ చేస్తే ఏమవుతుంది. అట్లనే ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, కెన్ యూ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ ఇన్ ఈచ్ డైమెన్షన్ ఈజ్ రైజ్డ్ ఫర్ n టైమ్స్. ఇట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ కాకుండా n టైమ్స్ కనుక చేస్తే ఏమవుతుంది అని అడుగుతుంది. సో 3 కేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ మనం ఒరిజినల్ డైమెన్షన్ ఏందో కనుక్కుందాం. ద ఒరిజినల్ బాక్స్ లెంత్ ఈజ్ L అనుకోండి, బ్రెడ్త్ B అనుకోండి, హైట్ H అనుకోండి. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ ఇదేంది ఒరిజినల్ బాక్స్ ఎంత 2 × LB BH LH. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తా. ఇది ఈ ఫార్ములా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, LBH ఇది సైక్లిక్ ఆర్డర్ అంటాం, రైట్. ఇక్కడ 2 రాయండి, రైట్. ఇక ఫస్ట్ ఈ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, ఈ 2 మల్టిప్లై చేయండి, LB అయిపోయిందా. నెక్స్ట్ BH, నెక్స్ట్ HL ఆర్ LH, రైట్. రాస్తే మళ్ళీ LBనే వస్తుంది, అంటే ఎండ్ అయిపోయింది. చూడండి సేమ్ వచ్చిందా లేదా. ఇట్లా మీరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకే, బాక్స్ అన్న క్యూబాయిడ్ అన్న ఒకటే. మన క్యూబాయిడ్ అనగానే మీరు రోజు చూసేది మన క్లాస్లో ఉండే డస్టర్ షేప్ ఏంది, క్యూబాయిడ్. మన చేతిలో ఉండే నోట్బుక్ టెక్స్ట్ బుక్ ఏముంది, క్యూబాయిడ్. సో అట్లాంటివి అన్నీ మనం చూసుకొని ఆ షేప్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈచ్ డైమెన్షన్ ఈజ్ డబుల్ అన్నాడు, అంటే లెంత్ను 2L చేసినాం, బ్రెడ్త్ను 2B చేసినాం, హైట్ను 2H చేసినాం. అప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ ఆఫ్టర్ డైమెన్షన్ ఈజ్ డబుల్డ్. సో ఇక్కడ 2 × LB, రైట్, 2L × 2B ప్లస్ BH, 2B × 2H ప్లస్ LH. సో 2L × 2H. ఇక్కడ 2 × 2 × 4, 2 × 4, 2 × 4, 4 కామన్ తీయండి. తీస్తే ఇక్కడ ఏం మిగులుతాయి మనకు, LB ప్లస్ BH ప్లస్ LH, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 × LB ప్లస్ BH ప్లస్ LH. అంటే ఇది దేనికి సంకేతం, ఒరిజినల్ బాక్స్ కదా, అంటే 4 టైమ్స్ 4 × ఇది కదా, 4 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ బాక్స్. సో ఒకవేళ మనం డైమెన్షన్ కనుక డబుల్ చేస్తే దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత మిగులుతుంది, 4 టైమ్స్కు అవుతుంది. ఓకే, అట్లనే ట్రిపుల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 చేస్తే డబుల్ చేస్తే 4 టైమ్స్ అయింది, మరి ట్రిపుల్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. L = 3L, BL = 3B, H = ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3L × 3B, 3B × 3H ప్లస్ 3L × 3H. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 3 × 3 = 9, 9 × 9 కామన్ తీస్తే 9 × 2 × LB ప్లస్ BH ప్లస్ LH. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇది ఒరిజినల్ అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది, ఇది 9 టైమ్స్. సో 9 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ బాక్స్, 9 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ బాక్స్కు పెరిగింది. ఓకే, సో ఇక్కడ 2 టైమ్స్ అన్నప్పుడేమో 4 అయింది, 2 × 2 = 4. 3 టైమ్స్ అన్నప్పుడు 3 × 2 = 3, 3 = 9 అయింది, రైట్. ఇక్కడ మరి n టైమ్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తా. 2 టైమ్స్ అన్నప్పుడు 2² అయింది అంటే 4, 3 టైమ్స్ అన్నప్పుడు 3² అయింది అంటే ఎంత అయింది, 9 అయింది. మరి n టైమ్స్ అన్నప్పుడు ఏమవుతుంది, n² కావాలి కదా, రైట్. ఇది రఫ్. సో n టైమ్ అన్నప్పుడు n² అవుతుంది. మనం ఇక్కడ అదే స్టేట్మెంట్ రాయాలి ఫైనల్. ఇఫ్ ద డైమెన్షన్ ఈజ్ రైజ్డ్ టు n టైమ్స్ దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై n². ఓకే, మీరు ఇంకెన్ని చేసినా అట్లా వస్తుంది. 4 × 4² 16 టైమ్స్ పెరుగుతుంది. అట్లా మనం దీన్ని ఆన్సర్ను ఫైనల్గా రాసుకోవచ్చు. ఓకే,
Question number 6. The base of a prism is triangular in shape with sides 3 cm, 4 cm, 5 cm. Find the volume of the prism. Its height is 10 cm. Triangular prism అంటే ఇట్లా ట్రయాంగిల్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే పైకి వస్తుంది. ఇది టాప్ బాటమ్ ట్రయాంగిల్ ఉంటుంది, మిగతా 3 సైడ్స్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. వాల్యూమ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ప్రిజమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఏంది, ట్రయాంగిల్ ఏరియా, హైట్ అంటే 10 సెంటీమీటర్ ఇచ్చింది మనకు. సో ఏరియా ఆఫ్ ద బేస్ అన్నప్పుడు ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుందాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా మనకు సైడ్స్ ఇచ్చినప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అండర్ రూట్ ఉంది. ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఏబిసి అంటే ఏంటంటే ఇక్కడ ఏబిసి తీసుకున్నాం అనుకోండి, ఏకి అపోజిట్ స్మాల్ ఏ, బికి అపోజిట్ స్మాల్ బి, సికి అపోజిట్ స్మాల్ సి. సో మనకు ఏ వాల్యూ 5, బి వాల్యూ 4, సి వాల్యూ 3 అనుకున్నాం మనం. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. దానికంటే ముందు ఎస్ వాల్యూ అనుకోవాలి. ఎస్ వాల్యూ ఎంత, 5 ప్లస్ 4 ప్లస్ 3 బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా ఫార్ములా. సో 5 ప్లస్ 4 అంటే ఎంత, 9, 9 ప్లస్ 3 12 బై 2. ఇదేదో ఫార్ములా అనుకున్నారు. ఇక్కడ పెరిమీటర్ అంటే ఇది చుట్టుకొలత, అంటే ఈ మూడు సైడ్ని కలపాలి, దాన్ని పెరిమీటర్ అంటాం. అయితే ఇక్కడ సెమీ పెరిమీటర్, ఎస్ అంటే సెమీ అంటే హాఫ్, ఈ పెరిమీటర్లో హాఫ్ అనమాట, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అంతేగాని ఇదేదో ఫార్ములా కాదు. సో 2 1 2 6 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్, రైట్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 6 ఎస్ అంటే 6 కదా, అండర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ ఏ వాల్యూ ఎంత ఉంది, 5, 6 మైనస్ బి వాల్యూ ఎంత ఉంది, 4, 6 మైనస్ సి వాల్యూ ఎంత ఉంది, 3. ఓకే. సో అండర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 5 అంటే 1, 6 మైనస్ 4 అంటే 2, 6 మైనస్ 3 అంటే 3. ఇట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 6 2 12, 12 3 36. సో 36 అన్నప్పుడు ఏమవుతుంది, 6 స్క్వేర్. ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది. సో ఏరియా ఈజ్ 6 సెంటీమీటర్ స్క్వేర్, రైట్. సో ఏరియా వచ్చేసింది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ప్రిజమ్, ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ కదా. సో ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఎంత, 6 వచ్చింది. హైట్ ఎంత ఇచ్చింది మనకు, 10 ఇచ్చింది హైట్, రైట్. సో ఇంటూ 10, 6 10 60 సెంటీమీటర్ క్యూబ్, ఇది వాల్యూమ్ కాబట్టి వచ్చిందా. వాల్యూమ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ప్రిజమ్. ట్రయాంగులర్ ప్రిజమ్ అంటే ఎట్లుంటుంది మీకు ఇచ్చినది డయాగ్రామ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ఏ రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ ఈజ్ 3 meters హైట్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ 16 meters. ఫైండ్ ద వాల్యూ. సో ఇక్కడ స్క్వేర్ పిరమిడ్ అంటే బాటమ్ స్క్వేర్ ఉంటుంది, ఇది కోన్ షేప్ ఉంటుంది, రైట్. సో దీని హైట్ ఇచ్చిండు మనకు, ఎంత ఇచ్చిండు, 3 meters ఇచ్చిండు, రైట్. ఫైండ్ ద వాల్యూమ్ అన్నాడు. అంటే ఏంది, ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇది 1/3 ఎందుకన్నామంటే ఇది కోన్ కదా, కోన్ కాబట్టి కోన్ వాల్యూ 1/3 ఉంటుంది. ఓకే. సో కాబట్టి 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే స్క్వేర్ ఏరియా. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 బేస్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇంటూ హైట్. స్క్వేర్ ఏరియా అంటే ఏముంది, హైట్ ఆఫ్ ద పిరమిడ్ 3 meters, పెరిమీటర్ ఆఫ్ ద ఇట్స్ బేస్ ఈస్ 16 meters. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలత కదా, ఒక సైడ్ కాదు ఇచ్చింది, ఇది పెరిమీటర్. సో ఇక్కడ పెరిమీటర్ అన్నప్పుడు స్క్వేర్ పెరిమీటర్ ఏముంది, 4a ఆర్ 4 side ఈజ్ ఈక్వల్ టు 16. సో దెన్ a ఈజ్ ఈక్వల్ టు 16/4, 4 4 16 అంటే సైడ్ ఎంత వచ్చింది, 4 meter వచ్చింది. సో ఇక్కడ బేస్ ఏరియా ఆఫ్ స్క్వేర్, బేస్ ఏరియా స్క్వేర్ కదా, స్క్వేర్కి ఏరియా అయింది ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఫార్ములా అంటే 4 square. 4 square అంటే ఏంది, 16 meter స్క్వేర్. ఇది బేస్ ఏరియా వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ బేస్ ఏరియా ఎంత 16, హైట్ వచ్చేసి మనకు 3 meters, రైట్. సో హియర్ 3 get cancel, 16 meter cube. ఓకే. సో
ఇది మన ఆన్సర్. అయితే మనకు టెక్స్ట్ బుక్లో 48 మీటర్ క్యూబ్ అని ఉంది ఆన్సరు. ఇది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 8. అండ్ ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ ఇన్ ద షేప్ ఆఫ్ ద క్యూబాయిడ్. స్విమ్మింగ్ పూల్ ఎట్లుంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ 50 మీటర్స్ లాంగ్, 25 మీటర్ వైడ్, ఇఫ్ ద 3 మీటర్ డీప్. డీప్ అన్నప్పుడు హైట్ కింద తీసుకోండి. సో హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ఇట్ హోల్డ్. సో ఎన్ని లీటర్ల నీళ్ళు ఇందులో పడతాయి అంటుండు. లీటర్ల నీళ్ళు అన్నప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూమ్ కనుక్కోవాలి. అయితే ఒక మీటర్ వాల్యూమ్కి ఎంత లీటర్లు అనేది ఇక్కడ మనకి హింట్ ఇచ్చింది. ఒక క్యూబ్ మీటర్కి 1000 లీటర్స్. ఫస్ట్ మనం క్యూబిక్ మీటర్స్ ఏందో కనుక్కుందాం. సో ఇక్కడ డైమెన్షన్స్ ఏమేమి ఇచ్చింది మనకు? లెంత్, బ్రెడ్త్, హైట్. 50, 25, 3 ఇచ్చింది. వాల్యూమ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఫార్ములా ఏముంది? LBH. L వాల్యూ 50, B వాల్యూ 25, H వాల్యూ 3. సో 50 into 25, 3 is 75. సో 75 into 50, 3750 మీటర్ క్యూబ్. సో ఇక్కడ గివెన్ 1 మీటర్ క్యూబ్, క్యూబిక్ మీటర్ అన్న మీటర్ క్యూబ్ అన్న ఒకటే, ఇదే 1 క్యూబిక్ మీటర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అన్నాడు రైట్. సో 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్స్ అన్నప్పుడు మరి 3750కి ఎంత అవుతుంది? 3750 into 1000 అవుతుంది. ఇట్ కెన్ బి హోల్డ్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత. సో ఇది మల్టిప్లై చేస్తే 37,50,000 లీటర్స్ వాటర్ పడుతుంది ఇందులో స్విమ్మింగ్ పూల్లో. ఓకే. సో దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.